హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్‌లో మీకు యూజ్‌ఫుల్ అయ్యే ఒక ఇంపార్టెంట్ పికల్ గురించి షేర్ చేయాలనుకుంటున్నా. అదేమిటో కాదు, కాకరకాయ పికల్. ఈ కాకరకాయ పికల్ ఎలా తయారు చేసుకోవాలా? ఎలా స్టోర్ చేసుకోవాలా? ఎలా స్టోర్ చేస్తే మీకు 1 మంత్ పాటు స్టోర్ అయ్యి ఉంటుందని మీతో షేర్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్‌గా 1 కిలో కాకరకాయలు తీసుకోవాలా. వాటిని శుభ్రంగా క్లీన్ చేసి వాటిని పీసెస్‌లా కట్ చేసుకోవాలా. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నిటిని చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకోవాలి. కట్ చేసిన వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడానికి ఫస్ట్‌గా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక దానిలో కొన్ని కొన్ని పీసెస్ వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా వాటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన వాటిని పక్కన పెట్టుకొని, ఆ మిగిలిపోయిన నూనెలోనే మనం పోపు వేసుకోవాలి. పోపు వేయడానికి ఏమేం కావాలా? కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దానిలోనే కొంచెం ఇంగువ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. పోపులో ఇంగువ వేయడం వల్ల మీకు పోపు అనేది చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు కాకరకాయ పీసెస్ డీప్ ఫ్రై అయిన కాకరకాయ పీసెస్ తీసుకొని దానిలోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మళ్ళీ దానిలోనే ఒక 10 వెల్లుల్లి గర్భాలు బాగా దంచుకొని వాటిని దానిలో వేసుకోవాలి. దానిలోనే ఒక పెద్ద నిమ్మకాయ సైజంత బెల్లం ముక్క తురుముకొని దానిలో వేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల ఉపయోగం ఏంటంటే కాకరకాయ చేదు ఉంటుంది కాబట్టి ఆ చేదు తీసేయడానికి కొంచెం మనం స్వీట్ యాడ్ చేసుకుంటాం. బాగా వాటిని మిక్స్ చేసుకొని ఇందాక మనం పోపు వేసాంగా ఆ పోపు కూడా దానిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని దానిలోనే ఒక నిమ్మకాయని పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకోవడం వల్ల ఇందాక బెల్లం వేయడం వల్ల ఇప్పుడు నిమ్మకాయ పిండుకోవడం వల్ల ఆ చేదనేది కొంచెం మనం తగ్గిపోయి పికల్ అనేది పాడు కాకుండా 1 మంత్ పాటు స్టోర్ అయ్యి ఉంటుంది. లాస్ట్‌లో చూపించిన విధంగా మెంతి పొడి, మెంతులుంటాయి కదండీ! ఆ మెంతులు మనం వాటిని ఫ్రై చేసుకొని వాటిని మెత్తగా పొడి పట్టుకొని ఆ పొడిని కొంచెం దీనిలో ఏసుకోవాలి. ఆ మెంతి పొడి వేయడం వల్ల ఈ కాకరకాయ పికల్ అనేది చాలా టేస్ట్‌గా ఉంటుంది. దీన్ని ఒక కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే మీకు 1 మంత్ పాటు స్టోర్ అయ్యి ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు నా పికల్ నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.